బాస్ సీజన్ 8కి రాబోతున్న నందమూరి వారసుడు ఎవరా అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తుంటే ఒక మంచి సర్ప్రైజింగ్ న్యూస్ అయితే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది. ఇంతకు ముందు ఎంతో మందికి ఒక లైఫ్ ఇచ్చి ఒక లో ఫేజ్లో ఉన్న స్టార్స్ అందరికి ఒక బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి బిగ్ బాస్ సీజన్. అందులోకి వస్తే వాళ్ళు కొంత ఫేమస్ అవుతారు, వాళ్ళ ఫేస్ నోటెడ్ అవుతుంది, తర్వాత వెళ్ళి వాళ్ళ సినిమాల్లో కానీ ఇంకేదన్నా ఫీల్డ్స్లో కానీ వాళ్ళు రాణిస్తారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ చూస్తే కనుక సీజన్ 8 రెడీ అయిపోతుంది. దాని గెస్ట్ లిస్ట్ అయితే వచ్చేసింది. అందులో ఈసారి ఒక నందమూరి ఫ్యామిలీ హీరో కూడా ఉన్నాడని చెప్పి అది ఫ్యాన్స్ అందరికి ఎంతో ఖుషి ఇచ్చే వార్త అని చెప్పి తెలుస్తుంది. ఎవరో కాదు, మన నందమూరి చైతన్య కృష్ణ. ఆల్రెడీ ఆయన హీరోగా బ్రీత్ అనే సినిమా చేశారు. అలాగే అంతకుముందు దమ్ అనే సినిమాలో క్యారెక్టర్లో కనిపిస్తారు ఆయన. సో ఇంకా ఆయనకి ఇప్పుడు కావాల్సిందల్లా ఒక లో ఫేజ్లో ఉన్న ఆయనకి ఒక బూస్ట్ కావాలి. అయితే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా ఆయనంతటా ఆయన స్వయంగా వెళ్ళి బిగ్ బాస్ 8కి అక్కడ ఆయన గురించి ఆయన పరీక్షించుకుని ఆయన కెపాసిటీ ఏంటని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన. అయితే ఇప్పుడు అది బిగ్ బాస్ 8 ప్లాట్ఫామ్ ఆయనకు వర్కౌట్ అవుతుందా లేదా ఫ్యామిలీలో అయితే సందేహాలు ఉన్నాయి. బట్ ఎవరిని లెక్క చేయకుండా నేనైతే వెళ్తాను, అక్కడికి వెళ్ళి నేను ఏంటని ప్రూవ్ చేసుకుంటాను. ఆల్రెడీ హీరోగా బ్రీత్ సినిమాని ఆయన ఎంతో కేర్ తీసుకుని సినిమాని రిలీజ్ చేశారు. అయితే సినిమా కథపరంగా వర్కౌట్ అయినా కానీ ఆయన హీరోగా అనేది కొంచెం చూడలేకపోయారనే చెప్పుకోవాలి జనాలు. అయితే మరి ఈసారి నీకు ఇంత నెగిటివిటీ ఉన్నప్పుడు నీకు ఇది అవసరమా అని అడిగితే లేదు, నెగిటివ్ నుంచి నేను ఓవర్కమ్ అవుతాను, బిగ్ బాస్కి వెళ్ళి నేను ఏంటని ప్రూవ్ చేసుకుంటాను, మన నందమూరి అభిమానికి ఎక్కడ చెడ్డ పేరు రానివ్వను, నందమూరి ఫ్యామిలీకి ఎక్కడ కూడా ఒక లో అనేది రానివ్వను, నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఆయన ముందుకు వస్తున్నారు. మరి బిగ్ బాస్ 8లో కానీ ఆయన వస్తే ఆయన వైపు చాలామంది నందమూరి ఫ్యాన్స్ వ్యూస్ కూడా బిగ్ బాస్కి పెరుగుతాయని చెప్పాలి. సో ఒకవేళ ఆయన వచ్చి ఆయన కానీ గెలిస్తే అది కూడా ఒక రికార్డుగానే మిగిలిపోతుంది నందమూరి ఫ్యామిలీకి. నందమూరి ఫ్యామిలీకి రికార్డ్స్ కొత్త కాదు. మరి మన చైతన్య కృష్ణ గారు వచ్చి ఎలాంటి రికార్డ్స్ బిగ్ బాస్లో ఎలా సెట్ చేస్తారు, ఎంత టీఆర్పీలు తీసుకొస్తారు, ఆయన శైలి ఎలా ఉంటుంది, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందని మనం ఇంకా అప్పుడు రియాలిటీగా చూడొచ్చు బిగ్ బాస్లో. మరి చూద్దాం బిగ్ బాస్లో ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన ఏ విధంగా రాణిస్తారని.